భవిష్యత్తులో ఏమేమి వస్తవి, ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కొన్ని సరిపోతున్నాయి, కొన్ని సరిపోవటం లేదు. పురాణాలలో కూడా ఎట్లా వచ్చిందని అంటే అనేకులు తర్వాత వాటిలో కలిపారని, ఉన్నవి లేనివి రకరకాలైనటువంటివి కలిపారని, అసలు ఒరిజినల్ గ్రంథం ఏది అనేటువంటి దాని దగ్గర కూడా చాలామందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అట్లనే వీరబ్రహ్మం గారు గొప్ప యోగీశ్వరుడు, కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన చెప్పింది మాయనే ఉంది. అయితే ఏమిటనంటే అక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంటే ఇంగ్లీష్లో మనకు ఫిగరేటివ్ యూసేజ్ అంటాం, అలంకారికమైన పద్ధతి. రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి, తర్వాత అవుటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి. మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. ఆయన టైం ఏం చెప్పలేదు. ఇగో కొన్నాళ్ళు అయ్యేసరికి చాలా చిన్న వాళ్ళు పుడతారు, తంగేడు చెట్లకు నిచ్చెలు వేసుకొని ఎక్కేవాళ్ళు పుడతారేమో, భవిష్యత్తు ఎట్లా ఉండదు. కనుక ఆయన మహాపురుషుడు, యోగేశ్వరుడు, అంతవరకు తెలుసుకోవచ్చు మనం. ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేము మనం. ఒకప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించే వాళ్ళు, విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదివాం, శాస్త్రాలు చదివాం, మేము గురువులం, సాధువులం అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? నిజమైన గురువును మనం ఎప్పుడూ గుర్తించలేము. గురువులే శిష్యులను గుర్తిస్తారు. వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు. అంటే ఈ జన్మకు రాకముందే దివ్యలోకాలలోనే నేను మానవలోకానికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమలాడుకుంటే ఆయన వచ్చాడు. అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యుల్ని ఎన్నుకుంటాడు ఆయన. అంటే సిద్ధ గురువులు, మహనీయులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటారో వాళ్ళ ఇష్టం. అందువల్ల గురువులు శిష్యులు ఎన్నుకోగలరు, కానీ శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే వీడు సిద్ధుడైతే కదా ఆయన సిద్ధుడెవరో కాదో తెలిసేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నదో లేదో తెలియదు వరకు. మహిమలు ఉన్నాయని అంటున్నారు, తెలుసుకోవాలంటే నువ్వు అంతవాడివైతే కదా నీకు తెలిసేది. అంతవాడివైతే నువ్వు శిష్యుడు ఎందుకు అవుతావు? కనుక గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము. ఫలానా పండితుడు గొప్పవాడు, మహనీయుడు, చదువుకుందామని వెళ్తాం. అంటే మామూలు శాస్త్రములు, వేదములు చదువుకోవటం వేరు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని, సిద్ధత్వాన్ని పొందటం వేరు. ఇది తెలుసుకోవటం కష్టం. దానికేముంది, మిగతావి పండితులను తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు. కానీ ఇది తెలుసుకోవటం మాత్రం అంత సులభం కాదు. అందువల్ల శిష్యుడు ప్రయత్నం చెయ్యాల. చేస్తూ ఉంటే, ఆరాటపడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది. నెమ్మదిగా వస్తాడు, వెంటగొట్ట ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటాడు. కాక ఇంకోటి కూడా ఉంది. నాకు మంత్రం చేయాలండి, నాకు మంత్రసిద్ధుడైన గురువు దొరకలేదు, నేను ఎట్లా మంత్రం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పారు. నీకు నచ్చిన గురువు దొరక్కపోతే, నీకు సిద్ధుడు అని నీవనుకున్న గురువు దొరక్కపోతే దేవాలయానికి వెళ్ళు, శివాలయానికి వెళ్ళు. నువ్వు చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాగితం మీద, అంటే పాతకాలంలో అయితే తాటాకులు అనేవాళ్ళు, రాసి శివలింగం ముందు పెట్టు. స్వామి, నా గురువు దొరకలేదు, నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసుకుంటే అది చెయ్యవచ్చును అని మేరుతంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది. కనుక గురువులను వెతుక్కోవటం అంత సులభం కాదు. ఈ మధ్య కాలంలో మేము గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి, మీ కష్టాలన్నింటినీ కూడా మేము తీరుస్తామని చెప్పేసి జనాలతో అంటున్నారు. జనాలు కూడా వాళ్ళకున్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు, దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు? అంటే ఇది ప్రచార యుగము. ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు, ఇవాళ మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల
ఒక్కోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్లకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు. వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగిందని చెబుతారు, జరగకపోతే జరగలేదని అనుకుంటారు. కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు. కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే, సంతోషమే. ఎవరైనా ఒకటి ఉన్నది, వాళ్ళ ఈ యుగ లక్షణాన్ని బట్టి మహాసిద్ధులు కావడానికి వీల్లేదు. ఏదో కొత్త సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొందితే పొంది ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు. కానీ కేవలం ప్రచారాన్ని బట్టి మాత్రం నమ్మటానికి లేదు. ఏ విధంగా మనం గుర్తించగలమంటారు? అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకున్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు. శాస్త్రంలో ఏం చెప్పారనంటే, మీరు జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించవలసిన పని లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహాసిద్ధుడవునో కాదో మనకు తెలియదు. కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడైనాడు. మనకు వాళ్ళ ప్రపంచంలో ఎట్లా వచ్చిందని అంటే, మనం కష్టపడకుండా, మనం జపం చేయకుండా, మనం హోమాలు చేయకుండా, మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాలి. ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను తీసుకుంటున్నాను, పో నీ కష్టాలు అంటాడు ఒక ఆయన. నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు. పోతాయో పోవో, పోయిన వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. తర్వాత కొన్ని సహజంగానే కష్టాలు పోవచ్చుగా. ఇప్పుడు వాళ్ళ మాట వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా. అందువల్ల వీలైనంత వరకు తాను స్వయంగా తపస్సు చేయాలి, తపస్సు చేసి సాధించాలి. కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి? ఇప్పుడు నేను దండాలి బస్కెళ్ళి లేను, నాకు బలం కావాలి, నేను బహిల్వాన్ని కావాలి అంటే ఎట్లా? చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. కాకుండా తొందరగా కావాలి, నాకు కావాలి అని చెప్పి వీళ్ళని ఆశ్రయిస్తే తప్పేం లేదు, తప్పని నేను. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కనుక జాగ్రత్తగా మీకు మీరు తపస్సు చేయండి. ఉపనిషత్తులలో, పురాణాలలో అదే చెప్పారు. ఏ సద్గురువు దగ్గరికైనా వెళ్ళి, స్వామి అయ్యా నాకు ఇది కావాలి అని అంటే తపస్సు చెయ్యి అని చెప్పారే కానీ నేను నీకు ఇస్తాను అని అప్పుడల్లా. ఈ యోగ్యుడైన వ్యక్తి కొన్నాళ్ళు శుశ్రూష చేసి ఆ మహనీయుడికి అనుగ్రహం కలిగితే ఇప్పుడు ఎవరన్నా కొద్దిమందిని అనుగ్రహించి ఉండొచ్చు. అని జనరల్ రూల్, తపస్సు చెయ్యి. మేము గురువులము, మీ కష్టాలను తీరుస్తామన్నప్పుడు అలా గుడ్డిగా వాళ్ళ వైపు వెళ్లకుండా ముందు మన తరపు నుంచి తపస్సు, ధ్యానం లాంటివి చేసి భగవంతుడి అనుగ్రహం పొంది కష్టాలను తొలగించుకునే మార్గం అయితే ఉంది అంటారు. అవును, అదే ప్రధానమైన మార్గం. స్వామివారు జనాలందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు గుడికి తెగ వెళ్తూ ఉంటారు. ప్రతి సోమవారమో శుక్రవారమో వెళ్ళి చాలా పూజలు అనేది చేస్తూ ఉంటారు, ఒక నమ్మకంతో వాళ్ళ కష్టాలన్నీ పోతాయని చెప్పి. సాధారణంగా మనుషులు గుడికి వెళ్ళినప్పుడు తెలియకుండా చేసే కొన్ని తప్పులేంటో చెప్తారా? ఇక మీదటైనా అవి చేయకుండా ఉండడానికి. తప్పులంటూ ఏమేమి ఉండవు. భక్తి లేకపోవటమే తప్పు. భక్తి లేకుండా ఊరికి వెళ్ళి ప్రయోజనం లేదు. తప్పులంటే మామూలు జనరల్ రూల్స్ ఏవో ఉంటాయి కదా, ఆ సామాన్యమైనటువంటి సాధారణ సామాజిక ధర్మములను పాటించాలి. జనరల్ రూల్స్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నీకు నువ్వు జాగ్రత్తగా దర్శనం చేసుకొని రావాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మన వల్ల ఇతరులు కష్టపడకూడదు అని. అందువల్ల పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను ఇబ్బంది పెడితే పాపం వస్తుంది, ఇతరులు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. మరి గుళ్ళోకి వెళ్ళి దేవతలు చూస్తే ఏమొస్తుంది? మరి ఆ ప్రశ్న అడగలేదు మీరు. మనశ్శాంతి కలుగుతుంది, కష్టాలు తీరుతాయన్న నమ్మకం. మనశ్శాంతి కలగటం కాదు, దేవత చేయవలసింది ఏమిటి అని అంటే, మనం ఏం అడుగుతామో అది చెయ్యాలి, ఏమి కోరుతామో అది చెయ్యాలి. కానీ అందరికీ జరుగుతున్నాయి ఆ పనులు. రోజు కొన్ని వందల మంది, వేల మంది వెళ్తున్నారు కదా, వీళ్ళందరికీ కష్టాలు ఊళ్ళో నుంచి బయటకు రాగానే తీరుతున్నాయా? తీరటం లేదే. అంటే దేవత ఏం చేస్తుంది అని అంటే, తన చూపుతో, తన ప్రసాదంతో, తన తీర్థంతో భక్తులలోకి కొంత చైతన్యాన్ని ప్రవేశపెడుతుంది. అంటే నీ భక్తికి తగినట్లుగా, నీలో ఉన్నటువంటి కష్టాలు పోయేటట్లుగా కొంత శక్తి ప్రవేశపెడుతుంది.
ఆ శక్తి వల్ల కొంత మార్పు వస్తుంది. అట్లా నువ్వు గుడికి రావటం దేవత యొక్క కంటి ముందు పడాలి, దేవత చూపు మనం పడాలి. నువ్వు మనం మహాక్షేత్రాలకు ఎందుకు వెళ్ళటం? కాశీ ఎందుకు? బృందావనం దేనికి? శ్రీశైలం దేనికి అని అంటే అక్కడ మహాశక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అణువున ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని చోట్ల దేవుడు ఉంటే మనం క్షేత్రానికి వెళ్ళటం దేనికి? అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె దగ్గర ఇంకా చిన్న డబ్బులు ఉన్నాయి, మీ యజమాని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి. అంటే కొంచెం ఉంది, కొంత తేడా ఉంటుంది. అలానే ఇక్కడ కంటే మీ ఊళ్ళో దేవాలయంలో శక్తి ఎక్కువ ఉంటుంది, క్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది, మహాక్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న చోటికి వెళ్తే తొందరగా మనలోకి వస్తుంది ఆ శక్తి. కనుక మహాక్షేత్రములను దర్శనం చేసుకోవటం వల్ల, తీర్థ స్నానాలు చేయటం వల్ల, వీలైనంత వరకు అక్కడ ఎక్కువ కాలం గడిపి తపస్సు చేసినందువల్ల తొందరగా చెడు కర్మ పోయి శుభములు జరుగుతాయి, కష్టాలు తీరుతాయి. స్వామివారు కొంతమంది మనస్ఫూర్తిగా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న కష్టాలు అనేవి తొలగిపోవు, ఇంకా సమస్యల్లో ఉండడము, ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే పూర్వజన్మలో చేసినటువంటి బలవత్తరమైన పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు తొందరగా పోవు. ఎంతో కష్టపడాలా, ఎంతో చెయ్యాలా. కొంత దూరం అయ్యేటప్పటికి ఏమవుతుందనంటే ఇంత చేశాము, ఇన్ని లక్షలు మంత్రం చేశాము, ఇన్ని క్షేత్రాలకు వెళ్ళాము, మా పనులు కాలేదు అని నిరాశ కలిగి కొన్నాళ్ళకు కొంతమంది అసలు భగవంతుని స్మరించడం కూడా మానేస్తారు. కర్మదేవతలకు కావాల్సింది అదే, నువ్వు కష్టాలు పడాలా, అందుకని నేను నీకు నిరాశ కలిగిస్తారు. నిరాశతో నువ్వు మానుకున్నావు అనుకో, కష్టాలు అన్నీ అనుభవించాల్సి వస్తుంది. కనుక నిరాశ పడకుండా నమ్మకంతో పట్టుదలతో చేస్తే దేవుడు ఇచ్చి తీరుతాడు, దాంట్లో సందేహం ఏం లేదు. ఎటువంటి సందేహము చెందవలసిన అవసరం లేదు. ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి.